ఎక్కడైనా సేమ్, ఇందులో ఏం తేడా లేదు. సంతకాల విషయంలో అంత అగ్రెసివ్ గా లేదు కదా, లేదు లేదు, అప్పుడు సంతకాలు తొలి రోజునే కదా ఈ రుణమాఫీలు ఇవన్నీ రుణమాఫీ అంటే జరగలేదు కదా. జరగడం జరగకపోవడం ఇప్పుడు ఈ కూడా ఏం జరుగుతాయి అన్నటువంటి తర్వాత తెలియదు. ఉమ్, అయితే అవి అమలుకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను, వీటికి ఆర్థిక అంశాలు ఏం లేవు అవును ఇందులో. ఒకటి పెన్షన్ ఒకటి క్లియర్, అది ఆల్రెడీ అప్పుడు కూడా ఇచ్చారు, ప్రకటించేసి. అప్పుడు సంతకం పెట్టారు, క్లియర్ చేశారు. ఉమ్, బెల్ట్ షాపులు రద్దు అప్పుడు అన్నారు, జరగలేదు. అవును. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మెగా ఆల్రెడీ డిఎస్సి. కోర్టు లాగా ఉన్నది, జరిగిపోతే మెగా డిఎస్సి ఆల్రెడీ చేసేస్తారు. ఉమ్, అది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ చేస్తారు. అది పెన్షన్ రేపు పింఛన్లకు ఒకటి నుంచే. సంబంధించి ఆల్రెడీ ఉంది. ఉమ్, ఇంకా ఉన్నదేముందని మన సెన్సెస్, అది రొటీన్ యాక్సెప్ట్. ఇందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది ఒక పెన్షన్లే, ఉమ్, అది ఆటోమేటిక్ గా చేసేస్తారు. అంటే స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం కీలకం అవుతుందా? అది అదొక ప్రొసీజరల్ లో కొత్త మోడల్, నో డౌట్. ఉమ్, ఎంతమంది ఏ ఏ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ ఏ సబ్జెక్ట్ ఉన్నారు ఉమ్, అయితే, అందులో నా అభిప్రాయం అయితే ఆ సెన్సెస్తో పాటు వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఉమ్, ఇప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఆధార్ కార్డులో అడ్రస్లు ఎక్కడ ఉంటున్నాయి, ఉమ్, అందరూ ఉంటున్నది ఇతర రాష్ట్రాలు. ఉమ్, అవును కాస్త చదువు పూర్తి అవగానే, డిగ్రీ అయిపోగానే ఎక్కడికి పోతున్నారు, అవును, అక్కడ ఎవరు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళల్లో ఈ స్కిల్ ఎవరెవరికి ఏ ఏ